హాయ్ వెల్కమ్ టు ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మీరంతా అరేబియన్ నైట్స్ స్టోరీస్లో సింధుబాద్ ద సెయిలర్ స్టోరీ మీరు చదివే ఉంటారు. ఈరోజు అలాంటిదే ఒక లేడీ సింధుబాద్ స్టోరీ చెప్తాను. 1990s నేను ఇద్దరు పిల్లలు ముగ్గురం కలిసి ద షిప్ వచ్చి ద వెసల్ ఈజ్ ఇన్ భావనగర్, గుజరాత్ స్టేట్లో భావనగర్లో ఉంది. అవుట్ ఎట్ యాంకరేజ్. యాంకరేజ్ అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. సో అక్కడ మేము షిప్ బోర్డింగ్ చేయాలి. ఇద్దరు పిల్లలతో కలిసి జామ్నగర్లో బై ఎయిర్ జామ్నగర్ రీచ్ అయ్యాము. అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి క్యాప్టెన్ అండ్ సమ్ క్రూ మెంబర్స్ మేమంతా కలిసి ఆ నైట్ భావనగర్కి వెళ్ళాం. భావనగర్కి వెళ్ళేటప్పటికి రాత్రి 12 గంటలు అయిపోయింది. అక్కడ పరిస్థితి ఏంటంటే మా షిప్పు అవుట్ ఎట్ సీ యాంకరేజ్లో ఉంది. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే ఒక చిన్న లాంచ్ బోట్లో తీసుకెళ్ళాలి. ఆ బోట్ ఎక్కడ ఉందంటే చిన్న కాలువలాగా ఉందన్నమాట. ఇటు ఇటు రాళ్లతో కట్టిన వాల్స్ ఉన్నాయి. అది పెద్ద కాలువ, సీ. మేము ఆ బోట్లోకి వెళ్ళాలంటే మాకు ఓన్లీ వే వచ్చి ఆ గోడకి మేకులు కొట్టారు నిచ్చెనలాగా, అటు ఇటు మాయాబజార్లో అభిమన్యుడు శశిరేఖ కోసం కొడతాడు చూడండి, బాణాలేసి. అలా మేము లైటింగ్ కూడా సరిగా లేదు. ఆ చీకట్లో మేము ఇలా కిందకి చూసుకొని జాగ్రత్తగా మేకులు పట్టుకొని ఆ బోట్లోకి వెళ్ళాలి. ఇది మా టాస్క్. ఆ క్యాప్టెన్కి బుర్ర లేదు, నాకు బుర్ర లేదు. క్యాప్టెన్ ఏమంటాడు, మీ చున్నీ ఇచ్చేసేయండి. చిన్నవాడికి ఐ థింక్ హీస్ అరౌండ్ 5 to 6 years మావాడు. వాడిని వెనక నేను వీపికి కట్టేసుకుంటాను అంటే నేను చున్నీ ఇచ్చాను, వీపికి కట్టేసుకుంటున్నాడు ఆయన. పెద్ద బాబు అరౌండ్ 10-11. ఆయన పాపం బాయ్స్ కదా, నేను దిగిపోతానన్నాడు. నా పరిస్థితి ఏంటి అయోమయం. కానీ నేను కూడా ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ వే టు రీచ్ షిప్ అంటే ఇంకా తప్పదు కదా. ఇదంతా కూడా మా క్రూ మెంబర్సే దూరంగా నిలబడి చూస్తున్నారు. ఈ అంతా చూసి వాళ్ళు వచ్చి సాబ్ అలా కాదు, చాలా డేంజరస్ సిచ్యుయేషన్ ఇది, మీరు అలా చేయదు. పక్కకు తిరిగి చూస్తే ఏంటంటే కొంచెం దూరంలో ఒక చిన్న స్మాల్ షిప్ సల్ఫర్ లోడ్ చేసుకుంటుంది. అదేంటంటే పెద్ద పెద్ద నెట్ లాంటిది ఒక హుక్కుకి తగిలిచ్చి ఆ హుక్కు నిండా సల్ఫర్ నింపి అది ఇలాగా క్రేన్, సెల్ఫ్ షిప్స్లో క్రెయిన్స్ ఉంటాయి, ఆ క్రేన్ మెల్లగా వచ్చి హ్యాచెస్లో పడేస్తుంది. సో ఇతర ఐడియా వచ్చిందనమాట, ఈ మేడంని పిల్లలిద్దరిని సంచిలో పడేద్దాము, అది తీసుకొచ్చి ముందు వాళ్ళ షిప్లో దింపుకుంటుంది, సేఫెస్ట్ వే. సో మమ్మల్ని ఏం చేశారంటే వెళ్ళి గుడ్ ఐడియా అని చెప్పేసి మమ్మల్ని వెళ్ళి అక్కడ నిలబడమంటే మేము నిలబెడితే, ఆ సంచిలో నిలబెడితే అది దాన్ని ఏమో తీసుకొచ్చి పైన క్రెయిన్ హుక్కు తగిలిచ్చారు. ఆ హుక్ వచ్చి మెల్లగా మమ్మల్ని ఆ చిన్న షిప్లోకి దించేసింది. ఆ హుక్ అన్హుక్ చేశారు, ఓపెన్ అయిపోయింది. మా కాళ్ళు షూజు అంతా సల్ఫర్ అయింది, అది వేరే విషయం. అప్పుడు మా బోటు మెల్లగా అటు వచ్చి వాళ్ళ షిప్లో నుంచి బోట్లోకి మమ్మల్ని దింపుకొని మేము వెళ్ళాం. సో ఇది ఎంత అర్ధరాత్రి 12 గంటలకి, మస్క పెద్ద లైటింగ్ ఉండదు అక్కడ. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 20 miles ఎంతో మేము డీప్ సీకి వెళ్ళిపోయాం. అక్కడ ఏం జరుగుతుందంటే షిప్లోకి ఎలా వెళ్ళాలి అంటే గ్యాంగ్వే దించుతారు, పెద్ద షిప్ విశ్వభక్తి, అక్కడి నుంచి ఇక్కడికి గ్యాంగ్వే దించారు. ఇక్కడ షిప్ గ్యాంగ్వే ఉంది, మా బోటు చిన్న బోటు. అదేంటి వేవ్స్కి పైకి లేచి పైన కింద ఇలా వెళ్తోంది. దాన్ని దగ్గరగా తీసుకొస్తారు ఈ గ్యాంగ్వే దగ్గరికి. ఇలా రెండు ఈక్వల్ అయినప్పుడు చెక్మని ఇక్కడి నుంచి ఇంది మీద దూకేయాలి ఆ గ్యాంగ్వే పట్టుకొని. అదొక అడ్వెంచర్. అంతకుముందు నేను సెయిల్ చేశాను కాబట్టి నాకు కొద్దిగా అలవాటు. బాబునేమో ఈ క్రూ అతను చంకలో పెట్టేసుకొని వాడిని గట్టిగా పట్టుకోమని చెప్పేసి ఆయన దూకేశాడు. నెక్స్ట్ పెద్దబాబు, నేను, అట్లా మేము వీ బోర్డెడ్ ద షిప్ అనమాట. అదొక చాలా పెద్ద అడ్వెంచరు. సో వన్స్ మేము
షిప్‌లోకి బోర్డ్ అయిన తర్వాత వి స్టార్టెడ్ సెయిలింగ్. ఆహ్, అరేబియన్ సీ నుంచి రెడ్ సీ, జోర్డన్‌కి బయలుదేరాం. హైలే హైలే సాహస నడక నా పడవ అనుకుంటూ బయలుదేరాం. చాలా హ్యాపీగా బయలుదేరాం. అది భావనగర్ నుంచి జోర్డాన్‌కి 1 వీక్ పట్టింది. మధ్యలో ఏమైందంటే మధ్యలో మనకి వెళ్తున్నప్పుడు ఇవన్నీ తగులుతాయి. ఇటు సైడు రైట్ సైడ్ ఈజిప్ట్, ఆపోజిట్ సైడ్ ఇజ్రాయెల్ అండ్ గాజా ఇవన్నీ తగులుతాయి. సో సమ్‌వేర్ ఎక్కడో సడెన్‌గా షిప్ ఆగిపోయింది. ఆగిపోతే మాకు అర్థం కాలేదు. ఏమై ఉంటది అని చెప్పి మేము బయటకు చుట్టూ చూసేటప్పటికి పోర్ట్ హోల్స్ నుంచి చూసేటప్పటికి చాలా పెద్ద పెద్ద యూఎస్ షిప్స్ అండి. వార్ షిప్స్, బ్యాటిల్ షిప్స్, వార్ షిప్స్ లాంటివి వచ్చేసాయి చుట్టూతా 3. వాళ్ళు కెప్టెన్‌తో మాట్లాడారు. మా షిప్ ఆపేశారనమాట. అవర్ షిప్ వాజ్ అరెస్టెడ్ అంతే. ఇంకా అలా చుట్టూతా వీళ్ళు వచ్చేసారు. వచ్చేసి మేము చూస్తుండగానే సర్రమని ఆ యుఎస్ షిప్స్ నుంచి మెరైన్స్ దిగిపోయి చిన్న చిన్న బోట్స్లో మా షిప్కి వచ్చేస్తే వీళ్ళు ల్యాడర్ వేసారు. దన్ మన పైకి ఎక్కి వచ్చేసారు వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ నా సైజ్ అంత గన్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. అట్లున్నారనమాట జనం. వాళ్ళు అసలు మాకేం అర్థం కాల. అప్పుడు అనౌన్స్ చేశారు అందరూ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, లీవ్ ద క్యాబిన్స్ అండ్ కమ్ అవుట్ అండ్ మూవ్ ఆన్ టు ద డెక్ మీదకి వచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. వస్తే ఇదేంట్రా బాబు అని చెప్పి మేము వెళ్ళి డెక్ మీద నిలబడ్డాం. అందరం యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి నిలబడ్డాం అనమాట. ఇందుకే అక్కడ జరిగింది ఏంటంటే, ఆ మెరైన్స్ ఎందుకు వచ్చారంటే వాళ్ళు అన్నిట్లో, ఈ యుఎస్ వాళ్ళు అన్నిట్లో వేళ్ళు పెడుతుంటారు కదా, ఊరుకోరు కదా. అప్పుడు ఇరాక్కి వాళ్ళకి ఏదో కొంచెం గొడవ ఉంది. ఒకవేళ ఇండియా నుంచి మేమేమైనా ఆర్మ్స్ ఇరాక్కి ఏమైనా సప్లై చేస్తున్నామేమోనని చెప్పి వాళ్ళు టెస్టింగ్ అనమాట, సర్చ్ చేశారు. మా షిప్ ఆపేసేసి దారి కాసి ఆపేసి మొత్తం సర్చ్ చేసి ఏమీ లేవు అని తేలిన తర్వాత వదిలేరు. పిల్లలు వాళ్ళందరితో ఫొటోస్ దిగారు. అవన్నీ హైదరాబాద్ ఆల్బమ్స్లో ఉన్నాయి. సో అదొక పెద్ద అడ్వెంచర్, అదొక పెద్ద టెన్షన్. ఏంటో అసలు మాకు ముందు నాకు అర్థం కాలేదు. అట్లా జరిగింది. సో మేము వెంట్ టు జోర్డాన్, అకాబా వెళ్ళాము. అక్కడ ఫెర్టిలైజర్స్ అన్నీ తీసుకొని 1 వీక్ పట్టింది మాకు భావనగర్ నుంచి అక్కడికి రావటానికి. ఫెర్టిలైజర్స్ ఫిల్ చేసుకొని హ్యాచెస్లో మళ్ళీ బ్యాక్ భావనగర్ వచ్చేసాం అనమాట. దిస్ ఈజ్ అన్ అడ్వెంచర్ ఆఫ్ లేడీ సింద్బాద్ విత్ చిల్డ్రన్. మీకు చెప్పాలనిపించి ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. ప్లీజ్ subscribe my channel, press like and share it if you like. Bye bye.